ఏంటి వేల సంఖ్యలో నాగపడగల? ఇక్కడ రాతుకేతు పూజ చేస్తే దోషాలు తొలగిపోతాయా? స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారా? ఇక్కడ భక్త కన్నప్ప సాక్షాత్తు స్వామివారికి పూజ చేసేవారా? గుడికి దగ్గరలోనే స్వర్ణముఖి నది ఉందా? ఇక్కడ భక్తులకు వేలాది వేల మంది వచ్చి స్వామివారిని ప్రతిరోజు దర్శించుకుంటారా? ఇక్కడ ముడుపులు కట్టితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ నమ్ముతారా? ఇది ఎక్కడో తెలుసా? మన కాళహస్తి. హలో గైస్, వెల్కమ్ టు మై పేజ్. ఈరోజు నేను కాళహస్తికి అయితే వెళ్తున్నాను. నేనైతే కారులో అయితే వెళ్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే తిరుపతి నుంచి డైలీ బస్సెస్ అయితే ఉంటాయి. హాఫ్ అన్ అవర్కి ఒకటైతే అవైలబుల్లో ఉంటాయి. డైరెక్ట్గా కాళహస్తి టెంపుల్కి అయితే తీసుకొచ్చి అయితే డ్రాప్ అయితే చేసేస్తాయి. అలానే ఇక్కడికి రీచ్ కాగానే ఇక్కడైతే చూడండి, మనకి ఎంట్రెన్స్ అయితే ఇలా గోపురం అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బై వాకబుల్ డిస్టెన్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నేనైతే కారులో అయితే వచ్చాను. ఇక్కడైతే కారుకి అయితే పార్కింగ్ ఫీజు అయితే కట్టాలి. నాకైతే 70 రూపీస్ అయితే వేశారు కారుకి అయితే. అలానే ఇంకా బస్సెస్కి, టూ వీలర్స్కి దానికి కూడా అయితే మనం ఛార్జ్ అయితే చేయాలి పార్కింగ్ ఫీజు. అలానే చూడండి గుడి అయితే కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలానే మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ బ్రిడ్జ్ కింద అయితే స్వర్ణముఖి నది అయితే ఉంది. ప్రజెంట్ అయితే వాటర్ అయితే లేవు. అలానే మనం ఇక్కడికి చేరుకోగానే ఇక్కడ సైడ్లో పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం వెహికల్ని అయితే పార్క్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. వెహికల్ అయితే పార్క్ చేసాం, వెళ్దాం రండి. ఇక్కడైతే బోర్డు అయితే చూడండి, ఈ గుడిలో ఏవేవి ఎలా మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ చూసి మనమైతే ఫాలో అయిపోదాం. అలానే గుళ్ళేకి ఫోన్స్, లగేజ్ బ్యాగ్స్ ఇవి అయితే అలో అయితే ఉండవు. ఇక్కడైతే పక్కన అయితే అదైతే కౌంటర్ అయితే ఉంటుంది. మనం ఇక్కడైతే పెట్టేసి అయితే సేఫ్గా అయితే వెళ్ళొచ్చు. ఒకసారి అయితే కౌంటర్ అయితే చూడండి. ఫోన్కి అయితే 5 రూపీసే అయితే ఛార్జ్ చేస్తారు, కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉంటాయి. మళ్ళీ మనం ఆ టోకెన్ తీసుకొని వచ్చి ఇచ్చామంటే వాళ్ళు మన ఫోన్ అయితే మనకైతే రిటర్న్ అయితే చేస్తారు. అలానే మనం ఈ గుళ్ళోకి విఐపి దర్శనం వెళ్ళాలంటే ఇలా స్క్రీన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. మనమే కూడా చేసుకోవచ్చు, లేకుంటే అక్కడ వాళ్ళు కూడా ఒక మనిషి ఉంటారు, వాళ్ళు కూడా చేయిస్తారు. తెలియకపోతే మనం 50 రూపీస్ దర్శనంకి వెళ్ళచ్చు. 200 రూపీసు, 500 రూపీసు, 2500, 5000 దాకా కూడా దర్శనం అయితే ఉంది. నేనైతే 200 రూపీస్ టోకెన్ అయితే తీసుకొని మనం ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. లోపలైతే ఫోన్స్ అలేలో, బట్ నేనైతే తీసుకొని వచ్చాను. అక్కడక్కడ క్లిప్స్ అయితే తీశాను, చూసేయండి. ఇదైతే మనం 200 రూపీస్కి వెళ్ళే దారి. ఇక్కడైతే చూడండి, ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. చూడండి, చాలామంది వచ్చారు. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఈ శ్రీకాళహస్తికి వచ్చి అయితే దర్శించుకుంటారు ఈ శివయ్యని. 1 అవర్లో అయితే నాకైతే దర్శనం అయితే అయిపోయింది ఈ 200 రూపీస్ టికెట్లో. లోపలైతే చూడండి, అసలు ఫోన్స్ అయితే అలో ఉండవు. నేనైతే కొంచెం సీక్రెట్గా అయితే తీశాను, చూసేయండి మీకోసం. అలానే మనం బయటికి రాగానే ఇక్కడైతే చూడండి, మనకి ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది. చాలామంది కోరుకుంటారు కదా, కోరికలు కోరుకొని ముడుపులు అయితే కడతారు కదా. ఈ చెట్టుకైతే మనం కోరికలు కోరుకొని ఇక్కడైతే ముడుపులు అయితే కడతారు. ఈ చెట్టుకి ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట, మనం కోరుకునేది నెరవేరుతుంది అని చెప్పి. అలానే రాతుకేతు మండల పూజ అంటారు కదా, అదైతే ఇక్కడే అన్నమాట చేసేది. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఆ పూజ అయితే చేస్తారు. అలానే ఇక్కడ గోశాల కూడా ఉంది. మనం 10 రూపీస్ ఇచ్చామంటే మనకు అది గడ్డి అయితే వేస్తారు. అది మనం గోశాలలో మనం ఆవులకైతే తినిపించచ్చు. చూడండి, వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే ఇలా ఆవులకైతే గడ్డి తీసి పెట్టడం చాలా మంచిది. 10 రూపీసే కదా, ఒకటి తీసుకొని అయితే ట్రై చేయండి. అలానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. ఈ కౌంటర్లో మనకి డైరెక్ట్గా వెళ్ళి ఫోన్పే చేసినా, క్యాష్ ఇచ్చినా మనకైతే ప్రసాదాలు అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడైతే సిస్టమ్ అయితే మొత్తం మారిపోయింది. ఇక్కడ ఒక స్కానర్ అయితే ఉంటుంది, వాట్సాప్ స్కానర్. మనం గూగుల్లోకి వెళ్ళామంటే లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ని మనం స్కాన్ చేసుకున్న తర్వాత లింక్ ఓపెన్ చేస్తే మనకి లడ్డు కావాలన్నా, పులిహోర కావాలా, ఏం కావాలన్నా దాంట్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేదు అనుకుంటే ఇక్కడ మిషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా మనం లడ్డు కావాలన్నా, పులిహోర కావాలన్నా దీంట్లో మనం
ఆర్డర్ చేసుకొని పే చేసామంటే కింద టోకెన్ అయితే వస్తుంది. ఆ టోకెన్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చామంటే మనకి ఎన్ని కావాలో అన్ని అయితే వాళ్ళు అక్కడైతే మనకైతే టోకెన్ తీసుకొని ఇప్పుడు మన క్యూ లైన్లోకి అయితే వెళ్ళాలి. అలానే ఇక్కడ లడ్డు ప్రైస్ అయితే చూడండి 15 రూపీస్ అయితే ఉంది. ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి, చూసి అయితే తీసేసుకోండి. అలానే మన కాళహస్త్రికి వస్తే కాళహస్త్రి గుడి కాకుండా ఇంకా పక్కన ఉన్న చుట్టుపక్కల గుళ్ళు చూడాలంటే ఒకసారి ఈ మ్యాప్ని అయితే చూసి తప్పకుండా వెళ్ళండి. ఇక్కడి నుంచి మనం భక్త కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఇక్కడ షాపింగ్ అయితే ఉంటుంది. మనం గుడిలో నుంచి దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఈ వెళ్ళే దారిలో మనం ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ షాపింగ్ ఏరియా కూడా ఉంది. మీరు ఏ సామాన్లు అన్నా తీసుకోవచ్చు, తక్కువ కాస్ట్లోనే అయితే ఉన్నాయి, రీజనబుల్గానే ఉంది ఇక్కడ. అలానే మనం భక్త కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడి నుంచి సుమారు పైకి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మన శ్రీకాళహస్తి టెంపుల్ని అయితే చూడండి, ఫుల్ వ్యూ కనిపిస్తుంది. మీరు తప్పనిసరిగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలి. మనం దర్శించుకున్న వెంటనే ఒకసారి ఫుల్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అసలు నాకు చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది పైనుంచి చూస్తుంటే ఈ వ్యూ. అలానే మనం భక్త కన్నప్ప పై టెంపుల్కి వెళ్ళామంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది మిడిల్ నుంచే మంచి వ్యూ కనిపిస్తుంది. పైకి వెళ్ళేటప్పుడైతే కోతులు అయితే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మనం ఏమైనా తీసుకెళ్తే అవి అయితే సడన్గా అయితే తీసేసుకుంటాయి, జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం ఫైనల్గా అయితే పైకి భక్త కన్నప్ప టెంపుల్కి అయితే వచ్చేసాం. ఒక్కసారి ఈ టెంపుల్ని అయితే చూడండి. ఇక్కడ పైన అయితే కన్స్ట్రక్షనింగ్ అయితే జరుగుతుంది ఈ భక్త కన్నప్ప టెంపుల్. అలానే ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూసారంటే చాలా బాగుంటుంది. మీరైతే చాలా మంచిగా కూడా ఫీల్ అవుతారు. ఈ టెంపుల్ అయితే క్లోజింగ్ టైం అయితే అయ్యింది. మేము వచ్చే లోపల భక్త కన్నప్ప టెంపుల్ అయితే క్లోజ్ అయితే చేసేసారు. అలానే ఈ విగ్రహం ఉంది చూడండి, ఈ విగ్రహానికే భక్త కన్నప్ప అయితే ఇక్కడికి వచ్చి పూజ చేసేవా ఆయన డైలీ. అలానే ఇక్కడ అయితే చూడండి పైన శివపార్వతులు ఎంత బాగుంటాయి. మినిమం 50 ఫీట్ హైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం కింద నుంచి చూసాం మనకు కనిపించేది ఇదే. ఫైనల్గా మేము కిందకైతే వచ్చాము. హోటల్లో అయితే భోజనం చేసాము. మీల్స్ అయితే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చాలా బాగుంది.